ఇక ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచలో జరిగిన సభలో వేదికపై కలెక్టర్లు ఐఏఎస్లు వెనక వరుసలో కూర్చోగా ముందు వరుసలో సీఎస్ పక్కనే కూర్చున్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి. ఇక వాడుండ్రి 3 రంగుల జెండా వట్టి పాడుండ్రి పాట వేసుకోండ్రిగా. ఏ అధికారం ఉన్నది? కనీసం వార్డు మెంబర్ కన్నా అర్హత ఉన్నదా ఆయనకు? వార్డు మెంబర్ గా గెలిచిందా, సర్పంచ్ గా గెలిచిందా, ఎంపీటీసీగా గెలిచిందా, జడ్పీటీసీగా గెలిచిందా, ఆఖరికి వార్డు మెంబర్ కింద ఉన్న వ్యక్తి కన్నా గెలిచిందా తిరుపతి రెడ్డి? ఎట్లా కూర్చుంటాడు తిరుపతి రెడ్డి సభలా? ప్రోటోకాల్ ఆయన ఎందుకు కోరుకుంటా ఉన్నాడు? మొన్న ఒక స్కూళ్ళకు పోతే తిరుపతి రెడ్డికి సీఎం కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఇచ్చిండ్రు, పిల్లలతో విన్యాసాలు చేపించిండ్రు. ఆ బ్యాండ్ కొడతారు కదా, ఇక అది కొట్టుకుంటూ తోలుకొని పోయిండ్రు తిరుపతి రెడ్డిని. ఏం అర్హత ఉన్నది ఇలా తిరుపతి రెడ్డికి? ఆయన కూసునుడే ఎక్కువ. అంటే నేను రాష్ట్రంలో నలుమూల తిరిగినా మీకు అండగా మా సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటాడు. సోదరుడికి మరి కూసోబెట్టుకోపోయినావు, సలహాదారుడిగా పదవిచ్చుకోపోయినుంటివి. ఇగో నా తమ్ముడు కాబట్టి నేను మంత్రి పదవి ఇస్తాను, నా అన్న కాబట్టి మంత్రి పదవి ఇస్తానా, మీరెవ్వరు అది ఏమంటారు ఆబ్జెక్షన్ చెప్పొద్దు, నేను చెప్పిందే ఆజ్ఞ, నేను చెప్పిందే నా మాటే శాసనం అని చెప్పేసి బాహుబలి సినిమా డైలాగ్ కొట్టపోయినావు. మరి ఎవరద్దన్నారు నిన్ను? ఇలా ఏ అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్లు పరీక్షలు రాసి అడ్జేసిన వాళ్ళు ఇలా వెనక వరుసలో కూర్చుంటారు. నీ అన్ననేమో ముంగడి వరుసలో కూర్చుంటాడు. ఏ హోదాలా కుర్చీ పక్క కూర్చోబెట్టినావు? సిఎస్ శాంతి కుమారి పక్కకే కూర్చోబెట్టినావు. చెప్పాలి రేవంత్ అన్న ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నీ మీద. నేనెందుకు చెప్తా సమాధానం? మీకు చెప్పాల్సిన అవసరం నాకేమున్నది అంటే, ప్రజలు చూస్తుండ్రు కదా, ఓట్లేసినాం, బాజాబ్తా ప్రశ్నిస్తాం, బాజాబ్తా గల్లా బట్టి బజార్లో నిలబెడతాం, బజార్ల గల్లా బట్టి నిలబెట్టినంత పనిచేస్తామని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు, తిరగబడతా ఉన్నారు. ఇలా తిరుపతి రెడ్డి అంటావు, కొండల రెడ్డి అంటావు, పెద్ద బుడ్డ ఇండ్లన్నీ కూల్చేస్తావు, పేదల ఇండ్లు కూల్చేస్తావు, తిరుపతి రెడ్డి ఇల్లు జోలికి పోవు. వీళ్ళు ఎందుకు కూర్చున్నాడు ఇక్కడ అంటే, రేవంత్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ హయాంలో ఒక మాట మాట్లాడాలి మనం. కుటుంబ పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ప్రజాప్రతినిధులుగా జనాలు ఎన్నుకున్నారు వాళ్ళని. హరీష్ రావును కానీ, కవితను కానీ, కేటీఆర్ను కానీ, కేసీఆర్ను కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నది వాళ్ళే, తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడింది వాళ్ళే. ఇలా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళను ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. ఆనాడు ఇలా ప్రజాపాలన కాదు, నువ్వు కుటుంబ పాలన అని చెప్పేసి ఏలెత్తి చూపెట్టినావు. ఇలా నీ అన్న తిరుపతి రెడ్డికి ఏ అర్హత ఉన్నది? కొడంగల్లో నిలబడ్డా? ఓట్లేసిండ్రా? ఎవరన్నా ప్రజలు ఓట్లేసిండ్రా? వార్డు మెంబర్గా గెలిపించిండ్రా? సరే, ఆ పదవి ఉన్నది కదా అందుకే ఆడ కూర్చుండబెట్టిండు అని అనుకున్నా తప్పు లేదు. ఎవరు ఎన్నోట్లేసిండ్రు, ఎట్లా గెలిచిండు, ఏ హోదాలు ఎలా కూర్చున్నాడు ఈడ? చెప్పాలి సమాధానం రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఆయన దునియా మొత్తం తిరుగుతాడట, చక్కర్లు కొడతాడట, అలా తిరుపతి రెడ్డి ఏమో పాలన చేస్తాడట. చెప్తాను డైరెక్ట్, నేను మీ దగ్గరికి రానిగా అయిపోయింది, నాకు కథ ఒడిచింది, నా అన్న తిరుపతి రెడ్డి రానిత్తలేడు, అన్ని నా అన్న తిరుపతి రెడ్డి చూసుకుంటాడని చెప్తాండి, అయిపోతుంది. ఇంకేంది? ఇట్లున్నది. ఇగో మాకు ఏ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేసేందుకు, ఆదుకునేందుకు ముందుకు వస్తాం. ఎందుకు రాలే మరి? నీకు ఏ పదవి లేకున్నా సేవ చేసేందుకు ముందడికి వస్తా అని ఇలా చెప్తాన్నావు కదా. మరి పదవి కోసం అన్నిగానం తొక్కుకుంటొచ్చినా నల్లమల్ల అడవులోకి వెళ్తే తొక్కుకుంటొచ్చినా ఎందుకు చెప్తావు? ఎందుకు తొక్కుకుంటొచ్చినావు? నీకు పదవి మీద ఆశ లేకపోతే ఎందుకు తొక్కుకుంటొచ్చినావు? ఎందుకు సంచలు మోసినావు అని ప్రశ్నియరా ఇలా తెలంగాణ ప్రజలు? ఊరుకుంటారా? ఉట్టిగానే ఊకోరు కదా. మరి పదవి లేనప్పుడు ఎందుకు ఇంతగానము సేవలు చేయలే? పదవి వచ్చిన తర్వాత ఎందుకు సేవలు చేయకుండా ఊకుంటారు? పదవి లేకుండా మేము మా కుటుంబం సేవలు చేయడానికి ముందడికి వస్తాం, మా త్యాగాలు గొప్పై, మాకున్న మీడియా ప్రసారాల మధ్యలో నేను చెప్పుకుంటలేను కానీ మేము గొప్ప త్యాగాలు చేసినాం. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చినాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడి నుంచి ఆడికి పోయినాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినాం, తల్లిపాలు దాగి తల్లికే ద్రోహం చేసినట్టు చేసినాం అని త్యాగాలని చెప్పుకోపోయినావు రేవంత్ అన్న. ఓహో నేను ఇది చేసినోహో, ఓహో నేను అది చేసినోహో, పెట్టుబడుల కోసం గనిగానం వేసుకున్నావు. మరి నీ త్యాగాలన్నీ ఎందుకు వేసుకోలేవు? కనీసం నీ ఛానల్ అన్నా నీ త్యాగం గురించి చూపెట్టగలుగుతాయా? బాజాబ్తా గల్లు ఎగరేసుకొని ఓటుకు నోటు కేసులో మా రేవంత్ అన్న జైలుకు పోయొచ్చిందని నీ త్యాగాన్ని చెప్పగలుగుతాయా? చెప్పాలి దీనికి సమాధానం. ఇగో ఇది వీళ్ళది ఇట్లున్నది. గెలిపించింది ఒకళ్ళనైతే, ఇగో భుజాలని ఎత్తుకొని తిరిగేది ఒకళ్ళని, కూసబెట్టింది ఒకళ్ళని. ఇగో ఇది కథ.